ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మార్చి 8, 2026. కీర్తనల గ్రంథము 146 అధ్యాయం 7వ వచనము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు. చెరలో ఉన్న యోసేపును, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను, గోతిలో ఉన్న ఇర్మియాను, సంకెళ్లలో ఉన్న పేతురును దేవుడు విడిపించడాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కూడా ఆయన ఆ పని చేయగలడు. ఒక్క మాటతో ఇత్తడి గడలను తునాతునకలు చేయగలడు. ఒక్క చూపుతో ఆయన ఇనుప సంకెళ్లను త్రుంచి వేయగలడు. ఆయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. వేలాది స్థలాల్లో కష్టాల పాలై పడి ఉన్న వారిని ఆయన వెలుగులోనికి, విశాలతలోనికి రప్పిస్తూనే ఉన్నాడు. ఈ క్షణంలో కూడా చెర తలుపులు ఎగిరిపోతున్నాయి, సంకెళ్ళు ఊడి క్రింద పడుతున్నాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో నువ్వు దుఃఖంతోనూ, సందేహంతోనూ, భయంతోనూ ఉన్నావా? అయితే ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీకు స్వేచ్ఛనివ్వడం యేసుక్రీస్తుకి ఎంతో ఆనందం. విడిపించబడడం నీకెంత ఆనందాన్ని కలిగిస్తుందో, నిన్ను విడిపించినప్పుడు ఆయనకు కూడా అంతే ఆనందం కలుగుతుంది. నువ్వు ఇనుప బంధాలను తెంపనక్కర్లేదు. ఆయనే ఆ పని నీ కోసం చేస్తాడు. కేవలం ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన నీ విమోచనకర్తగా వస్తాడు. నువ్వు నమ్మకం ఉంచాల్సింది రాళ్ల గోడల మీద కాదు, ఇనుప రథాల మీద కాదు, కానీ నిన్ను వెంటనే విడిపించగల దేవుని మీదనే నమ్మకం ఉంచాలి. ఇప్పుడు కానీ నువ్వు యేసు ప్రభువులోను, ఆయన ఉచిత కృపలోను, ఆయన సంపూర్ణ శక్తిలోనూ నమ్మకం ఉంచిన వాడవైతే సాతాను నిన్ను బంధించి ఉంచలేడు. పాపం నిన్ను అణిచిపెట్టి ఉంచలేదు. నిరాశ కూడా నిన్ను ఏమీ చేయలేదు. శత్రువుని ఎదిరించు. ఇప్పుడు నువ్వు వింటున్న వాక్యాన్ని విమోచన గీతంగా పాడుకో. బంధింపబడిన వారికి యెహోవా విడుదల దయచేయును. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.